హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. పార్టీ మారి వచ్చిన వారికి అన్ని పథకాలు అమలు చేస్తున్నారని, అర్హత లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని అమ్ముకున్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన వారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని గాంధీ భవన్ దగ్గర స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసి నిరసన తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, కాంగ్రెస్ నేతల ధర్నాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎస్ కుమార్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించడం లేదన్నటువంటి అంశం నిన్నటి వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంగా అయితే ఆయా గ్రామాల్లో ఒక రచ్చగా మారిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నేరుగా శివునిపల్లి అనే గ్రామంలో నిలదీసిన సందర్భం మనకు కనిపించింది. ఈ రచ్చ అంతా కూడా గాంధీ భవన్ మెట్లెక్కిన సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనుచరులు ఈ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అవకతవకలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ కోసమే, అంటే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కమిటీల్లో ఉంటారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళకే ఇచ్చుకుంటా ఉన్నారన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ కి అయితే వెళ్లిన సందర్భం కనిపిస్తా ఉంది. అనర్హులకు ఇందిరమ్మ ఇళ్లలో చోటు కల్పిస్తే ఊరుకునేది లేదన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ కి అయితే ఫిర్యాదు చేసేందుకు స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా వెళ్లిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఎంపికలో పారదర్శకత పాటించాలి, ముఖ్యంగా అర్హులను ఎంపిక చేయాలి. కొంతమంది అంటే శివనపల్లి లాంటి గ్రామంలో మనం చూసాము, రేకుల డబ్బా లాంటి ఇంట్లో ఉన్న సందర్భం, పెంకుటిల్లులో ఉన్నటువంటి సందర్భం, కొంతమందికి బిల్డింగ్లలో ఉంటూ వాళ్ళకు మరో ఇల్లు కోసం ఇందిరమ్మ లిస్టులో కడియం సంబంధించినటువంటి మనుషులకు, వాళ్ళ అనుచరులకు సంబంధించిన అనునాయులకు ఇస్తా ఉన్నటువంటి ఆరోపణలు వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే గాంధీ భవన్కి వెళ్లి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పడం పట్ల ఎంత కూడా ఎలా ఉంది గ్రామాల్లో పరిస్థితి, అంటే ఒక పథకాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తా ఉన్నానన్నటువంటి అంశం కూడా వ్యక్తమవుతున్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికైనా అంటే ఆ మొదటి నుంచి కూడా స్టేషన్ గన్పూర్ సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ కమిటీల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కొత్తగా వచ్చినటువంటి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులకే ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాము, ప్రజా జీవితంలో ఉన్నాము, మాకు ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించలేదు అన్నటువంటి అంశాన్ని కూడా వ్యక్తం చేస్తూ గతంలో గాంధీ భవన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసిన ఇందిరా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సింగాపురం ఇందిరాకు సంబంధించినటువంటి వర్గం వాళ్ళంతా కూడా గాంధీ భవన్ కు వెళ్లిన సందర్భం కనిపించింది. ముఖ్యంగా మమ్మల్ని ఆ జాబితాలో ఇందిరమ్మ కమిటీల్లో చేర్చలేదు, ఇవాళ ఈ ఇందిరమ్మ కమిటీలో చేర్చకపోగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే విషయంలో, లబ్ధిదారుల ఎంపిక విషయంలో అవకతవకలు పాల్పడుతున్నారన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ కి అయితే వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి అడ్డంకి దయాకర్ కూడా వాళ్ళ మొరను చెప్పుకున్న సందర్భం కనిపించింది. ఆ లిస్టు కూడా తీసుకువెళ్లారు. అంటే ఆ లిస్ట్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి, వీళ్ళు అర్హులు కాదా అనేటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడ ఒక జాబితా కూడా తీసుకువెళ్లి వాళ్ళ ఆవేదన అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల తరఫున వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా నిజమైన అర్హులను ఎంపిక చేయాలన్నటువంటి డిమాండ్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకుల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా డిమాండ్ చేశారు, ఒక కమిటీ వేయాలి కేసీఆర్ నియోజకవర్గానికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు సరైన
లబ్ధిదారులను అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తా ఉన్నారా? మొత్తం అవకతవకలు జరుగుతా ఉన్నాయి, ప్రజలే ఆరోపిస్తా ఉన్నారన్నటువంటి నేపథ్యంలో ఒక విచారణ కమిటీ కూడా వేయాలన్నటువంటి డిమాండ్ రాజయ్య చేశారు. ఇవన్నీ కూడా చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చూస్తా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక విచారణ కమిటీ వేయాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.